నమస్తే వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ నూతన సంవత్సరం రోజున మన సెట్ చూసారా, ఆహా ఎంత అందంగా ముస్తాబైపోయింది కదా, కలకల్లాడుతోంది. మరి ఈ రోజు మన సెట్ కి విచ్చేశారు ప్రముఖ గాయని గాయత్రి దేవి గారు. వారు పాడుతా తీయగా 19th సీజన్ విన్నర్ అండ్ అలానే పాడుతా తీయగా 25th సీజన్ లో టాప్ 4 లో నిలిచారన్నమాట. మరి వారిని ఆహ్వానించేద్దామా? లెట్స్ వెల్కమ్ గాయత్రి దేవి గారు. వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మీకు అలాగే ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఈ రోజు మీరు మా ఇండియన్ కిచెన్ కి రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి. యా, నాకు కూడా. ఫేస్బుక్ అక్కడ పెట్టేసుకోవచ్చు మీరు. థ్యాంక్ యూ. సో గాయత్రి గారు, అసలు మీ పాటల జర్నీ ఎలా స్టార్ట్ అయింది చెప్పండి మాకు. పాటల జర్నీ అంటే నాకు 3 years ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళకి మ్యూజిక్ అనేది ఫస్ట్ నుంచి చాలా ఇంట్రెస్ట్, ఇద్దరికి, అమ్మకి నాన్నకి. ఓకే. సో నాకు 3 సంవత్సరాలు ఉన్నప్పుడు నన్ను కర్ణాటిక్ మ్యూజిక్ లో చేర్పించారన్నమాట. ఏంటి 3 సంవత్సరాలు ఉన్నప్పుడే? ఎస్, 3 years కే. దేవుడా. సో అంటే ఎక్కువ మాట్లాడేస్తున్నాను, అది భరించలేక సంగీతంలో జాయిన్ చేశారు. ఈ మాటల కంటే పాటలే బెటర్ లేదు. ఎగ్జాక్ట్లీ. అయితే సో అప్పటి నుంచి నేను మ్యూజిక్ నేర్చుకుంటున్నాను, క్లాసికల్ మ్యూజిక్. తర్వాత నాకు 10 years వచ్చినప్పటి నుంచి నేను వైలిన్ కూడా నేర్చుకున్నాను. సో వోకల్ అండ్ వైలిన్ రెండిట్లో నేను డిప్లొమా కంప్లీట్ చేశాను, వోకల్లో MA చేశాను. ఆ తర్వాత నాకు యాక్చువల్ చిన్నప్పటి నుంచి లైక్ ఫిల్మ్ మ్యూజిక్ కన్నా కూడా ఇంట్రెస్టే. ఓకే. ఫస్ట్ బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు పాడుతా తీయగా ఆడిషన్స్కి ఒకసారి వచ్చాను, కానీ అప్పుడు సెలెక్ట్ అవ్వలేదు. కానీ ఎప్పటికైనా సరే వెళ్ళాలి అనే ఒక కోరిక ఉంది. ఆడిషన్స్కి అంటే కోవిడ్ తర్వాత మళ్ళీ పాడుతా తీయగా చరణ్ గారు స్టార్ట్ చేశారు, అప్పుడు ఆడిషన్స్ పెట్టారు. నేను యాక్చువల్గా అది మా నాన్నకి చెప్పకుండా అప్లై చేశాను అనమాట ఆడిషన్స్కి. ఓకే. సెలెక్ట్ అయిన తర్వాత చెప్దాంలే అన్నట్టుగా. సెలెక్ట్ అయ్యాను అని కాల్ వచ్చిన తర్వాత నాన్నకి చెప్తే వద్దంటారేమో అని అనుకున్నా, కానీ లక్కీగా సరే వెళ్ళు అని అన్నారు. సో అప్పటి నుంచి స్టార్ట్ అయింది. సో 19 series అలాగా విన్ అయ్యాను. తర్వాత నాకు మ్యారేజ్ అయింది. తర్వాత కూడా 25th సీజన్లో మళ్ళీ నేను పార్టిసిపేట్ చేశాను, టాప్ 4లో వచ్చాను. అంటే లైక్ నా పుట్టింటి వాళ్ళ సహకారం ఎంతైతే ఉందో, నాకు అత్తగారింటి సహకారం కూడా, మా హస్బెండ్ది కానీ అత్తది మా ఇది అందరిది అలానే సపోర్ట్ ఉందన్నమాట. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నైస్ అండి. అయితే గాయత్రి గారు, ఒక పాట మా కోసం. తప్పకుండా. ఇది న్యూ ఇయర్ ఎపిసోడ్ కదా, సో న్యూ ఇయర్ సాంగే పాడి స్టార్ట్ చేస్తాను. ఓ ఓకే. హుల్లల హుల్లల హుల్లలా హుల్లలా హుల్లల హుల్లల హుల్లలా హుల్లలా. కమ్మని కలలకు ఆహ్వానం, చక్కని చెలిమికి శ్రీకారం, పలికిన పాటకి నా ప్రాణం అంకితం అన్నది నా హృదయం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. పులకించిన ఆశల ఒడిలో పురి విప్పినదో స్వర పుష్పం, చిరునవ్వుల వీణను వీటి వినిపించినదో నవరాగం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. కమ్మని కలలకు ఆహ్వానం, చక్కని చెలిమికి శ్రీకారం. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సూపర్బ్ అండి. మరి ఏ రెసిపీని ఫస్ట్ మాకు చేసి చూపించబోతున్నారు? నేను ఇవాళ పైనాపిల్ కోకోనట్ లడ్డు చేయబోతున్నాను. సో పైనాపిల్ కోకోనట్ లడ్డూకి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. పైనాపిల్ కోకోనట్ లడ్డూకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో గాయత్రి దేవి గారు, చాలా సింపుల్ గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్, పెద్ద ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేవు, నాకు తెలిసి చాలా సింపుల్ గా అయిపోయేటట్టుంది. అవును, చాలా సింపుల్ గా అయిపోతుంది. సో అయితే స్టార్ట్ చేద్దామా? యా. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామండి? స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే. స్టవ్ వెలిగించేసుకున్నామండి, ప్యాన్ పెట్టుకున్నాము. నెక్స్ట్ ఏంటి? నెయ్యి ప్యాన్లో వేసుకోవాలి. ఓకే. తర్వాత మనకి ఎండు కొబ్బరి పొడి
ఎండు కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి పొడిని ఈ నెయ్యిలో మనం కొంచెం వేయించుకోవాలి. ఓకే. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నేను, మా వారు, మా అత్తయ్య గారు, మా మామయ్య గారు అందరం కలిసే ఉంటాము. సో మేము ఒక 1 year జపాన్లో ఉన్నాము. జపాన్? యా, నేను మా వారు జపాన్లో ఉన్నాము. ఆయన జాబ్ పర్పస్గా వెళ్ళాము. సో ఆ తర్వాత మళ్ళీ కాదు, ఈ మధ్య పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ అయిపోయింది కదా, అక్కడ కూడా మన సినిమాలు రిలీజ్ అయిపోతున్నాయి. ప్రభాస్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ జపాన్ కూడా వెళ్ళిపోతున్నారు ప్రమోషన్స్ కి. మేము యాక్చువల్ గా జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ గారి బృందావనం సినిమా చూసాం థియేటర్ లో. ఓ ఎస్, ఇంట్రెస్టింగ్. జూనియర్ ఎన్టీఆర్ గారిది, రామ్ చరణ్ గారివి, వాళ్ళు RRR తర్వాత వాళ్ళిద్దరికి బాగా ఫ్యాన్స్ అయిపోయారు. సో వాళ్ళ పోస్టర్స్, వాళ్ళ బొమ్మలు అన్ని అక్కడ అమ్ముతున్నారు అనమాట. ఓ, మేము అవన్నీ చూసి అవన్నీ వీడియోస్ కూడా తీసుకున్నాం మేము, అవన్నీ నచ్చి. నైస్. సో చూసారా, అది మన తెలుగు సినిమా ఖండాంతరాలు దాటి దాటి ఎక్కడికో వెళ్ళిపోయింది అనమాట. సో మీరు పుట్టి పెరిగింది ఎక్కడ? నేను పుట్టి పెరిగిందంతా గుంటూరు, చిలకలూరుపేటలో పుట్టాను. గుంటూరులో పెరిగిందంతా. ఓకే. రోస్ట్ అయిపోయింది. రోస్ట్ అయిపోయింది. మిక్సింగ్ బౌల్ ఇస్తారా? ఇది బౌల్లో తీసేసుకోండి. నెక్స్ట్ ఏంటి గాయత్రి గారు? నెక్స్ట్ మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా మనకి, జీడిపప్పు, బాదం పప్పు, వాటిని కొంచెం సో ఆ పాన్ లోనే లైట్ గా గీలో రోస్ట్ చేసుకోవాలి. ఓకే. జీడిపప్పు, బాదం. ఓకే, ఇది ఫ్రై అయిపోయినట్టు. ఇవి ఫ్రై అయిపోయాయి. సో దీనిలో ఇప్పుడు మనం కొద్దిగా పైనాపిల్ జ్యూస్ అనేది యాడ్ చేసుకుందాము. చాలా తక్కువనే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అయిపోతే ఇది లడ్డూలాగా రావు కదా. సో అందుకని కొద్దిగా వేసుకొని పంచదార కొంచెం వేసుకుందాం. ఓకే. సో మామూలుగా అయితే మనం నీళ్ళల్లో పాకం వేస్తూ ఉంటాం, ఇక్కడ పైనాపిల్ జ్యూస్ లో పాకం. కరెక్ట్. సో గాయత్రి గారు, అయితే మీ వారికి బాగా ఇష్టమైనటువంటి పాట మా కోసం ఒకసారి పాడతారా? యా, తప్పకుండా. మెరిసేటి పువ్వా సిరిమూవా పెనవేసుకోవ నా తోడు రావా నాశ భాష వినవా. మెరిసేటి పువ్వా సిరిమూవా పెనవేసుకోవ నా తోడు రావా నాశ భాష వినవా. రేయిలోని గుండెపై నను పవళించనీవా, హాయిగా నీ చూపుతో నను చలికాయనీవా. సఖియా సఖియా సఖియా, నా సందిట్లో ముంగిట్లో గుప్పిట్లో ఉండవ శృంగార వీరా, శృంగార వీరా. రణధీరా నాజ్ఞతోటి నా వెంటరారా, నాశ ఘోష వినరా. వావ్, ఫంటాస్టిక్ గాయత్రి గారు. ఇప్పుడు అర్థమైంది మీ వారికి ఎందుకు ఇష్టం ఇంతలా ఈ పాట. ఈ పాటలో కొన్ని లిరిక్స్ ఉంటాయి కదా, అంటే నాకు గుర్తున్నంత వరకు నేను తాగిన పాలు నీ అదృష్టం, ఇలా చెప్పారు మీ వారికి ఎప్పుడు? లేదు. నే తాగి మిగిలిన పాలు నువ్వు తాగి జీవించంగా మోక్షము నీకే కదా. నేను కూడా నెక్స్ట్ పాడతా తీగకొచ్చే. తప్పకుండా. అటు నుంచి అట్టే గెంటేస్తారేమో. లేదు. సో పాకం కూడా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇందాక మనం రోస్ట్ చేసుకున్నటువంటి ఎండు కొబ్బరి పొడిని వేసుకుందాం. ఓకే. సో ఇది మొత్తం కలుపుకోవాలండి. ఇదంతా కలుపుకోవాలి. సో దీనిలో మనము పైనాపిల్ క్రష్ యాడ్ చేసుకుందాం. ఓకే. దీంట్లోనే పైనాపిల్ క్రష్ కూడా యాడ్ చేసుకుంటాం. నాకు తెలిసి బాగా క్రంచీగా ఉంటుందేమో కదండి పైనాపిల్ ముక్కలు అలాగా. అవును, నార్మల్ గా లడ్డు అంటే మనకి సాఫ్ట్ గా ఉంటుంది, పైనాపిల్ ముక్కలు వేయడం మూలాన కొంచెం క్రంచీగా కూడా ఉంటుంది. అవును. ఓకే గాయత్రి గారు, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చా? చేసేసుకోవచ్చండి. ఓకే. సో గాయత్రి గారు, చల్లారిపోయి ఉంటుంది కదా. ఎస్. ఇంకా నెక్స్ట్ ఉండలు చుట్టుకోవడమేనా? అంతే అండి. చేసేద్దామా? ఎస్. ముందుగా చేతికి కొంచెం నెయ్యి రాసుకోవాలి. ఓకే. నెయ్యి రాసుకొని
సో మనకి కావాల్సిన సైజెస్లో ఇలా చక్కగా ఉండలు చుట్టుకోవచ్చు. చేసుకోవచ్చు. చాలా చాలా సింపుల్గా అయిపోయింది. అవునండి. సో పైనాపిల్ కోకోనట్ లడ్డు రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పైనాపిల్ కోకోనట్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, ఎండు కొబ్బరి పొడి, జీడిపప్పు, బాదం, పైనాపిల్ జ్యూస్, పంచదార, పైనాపిల్ గుజ్జు. పైనాపిల్ కోకోనట్ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో ఎండు కొబ్బరి పొడి వేసి వేయించుకొని మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. అదే ప్యాన్లో కాస్త నెయ్యి వేసి అందులో జీడిపప్పు, బాదం వేసి వేయించి అందులో పైనాపిల్ జ్యూస్, పంచదార వేసి పాకం పట్టుకోవాలి. తర్వాత అందులో వేయించుకున్న ఎండు కొబ్బరి పొడి, పైనాపిల్ గుజ్జు వేసి కలిపి చల్లారాక లడ్డును చుట్టుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పైనాపిల్ కోకోనట్ లడ్డు రెడీ. పైనాపిల్ కోకోనట్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. గాయత్రి గారు, టెస్ట్ చేసేద్దామా? ఎస్, తప్పకుండా. క్రంచీనెస్ టాప్ అంతే. మీకు ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది చూసారు, పైనాపిల్ ఫ్లేవర్ లడ్డులో. సో గాయత్రి గారు, నెక్స్ట్ ఏ రెసిపీ చేసి చూపించబోతున్నారు? బ్రెడ్ చీజ్ పిజ్జా. ఓకే, బ్రెడ్ చీజ్ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం. బ్రెడ్ చీజ్ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే స్టార్ట్ చేద్దామా అండి? ఎస్. సో ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. మనం చీజ్ని తురుముకోవాలి. ఓకే, ఇదిగోండి మిక్సింగ్ బౌల్. యా, థ్యాంక్ యూ. యా, ఇదిగోండి. ఫస్ట్ చీజ్ తురుముకుంటున్నాం. ఎస్. ఓకే. సో గాయత్రి గారు, మీ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారని అర్థమైంది మీరు చెప్పిన దాన్ని బట్టి. ఎస్. సో ఎలా అంటే మీతో పాటు షోస్కి అది కూడా వచ్చేవాళ్ళ? యా, అమ్మ నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నాతో పాటే వచ్చేది. చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. సో నాన్నది బిజినెస్, యాక్చువల్గా చెప్పుల షాప్ ఉంది గుంటూరులో నాన్నకి. ఓకే. సో నాన్నకి ఎక్కడికి రావడం కుదిరేది కాదు. అమ్మ మాత్రం అంటే నేను చదివే స్కూల్లోనే టీచర్గా వర్క్ చేసేది. కానీ నేను ఇలా కాంపిటీషన్స్కి వెళ్ళలేకపోతున్నాను, ప్రోగ్రామ్స్కి ఒక్కదాన్నే వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి అమ్మ జాబ్ మానేశారు నా కోసం అని చెప్పి. ఓ యా, కనిపించని సాక్రిఫైసెస్ ఎన్ని చేస్తారో పేరెంట్స్, చాలా చేస్తారు మన కోసం, మన కెరియర్ కోసం. యా, అమ్మ అలా కనిపించి నాన్న కనబడకుండా, అంటే నేను ఫస్ట్ టైం పాడుతా తీగలో ఉన్నప్పుడు నాకు కుదరకపోతే నాన్నే నేను పాడే పాట ఏ మూవీలో ఉందో ఆ మూవీ అంతా చూసేవాళ్ళు, కూర్చొని చూసి నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, నాకు టైం ఉండదేమో అని చెప్పేసి. సో అట్లా కనబడకుండా చాలా చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు చాలా కష్టపడి నన్ను పెంచారు. దట్స్ గ్రేట్ అండి, నైస్ టు నో. సో అయితే ఈ పాడుతా తీయగా జర్నీ ఎలా స్టార్ట్ అయింది మీది? పాడుతా తీయగా యాక్చువల్గా చెప్పాను కదా ఇందాక, ఫిల్మ్ మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని. అయితే ఫస్ట్ టైం నేను ఎప్పుడైతే సెలెక్ట్ అవ్వలేదో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను చిన్నప్పుడు. అప్పుడు నాన్న అన్నారు, నువ్వు క్లాసికల్ మ్యూజిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చెయ్యి, ఫిల్మ్ మ్యూజిక్ ఏముంది నీకు ఒక 21 years అలా వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ పాడతావు ఖచ్చితంగా అని అన్నారు. నన్నేదో ఇట్లాగా నాకేదో ఊరట కలిగించడానికి చెప్తున్నారు అనుకున్నాను. కానీ లక్కీగా నేను 21 years ఉన్నప్పుడే మళ్ళీ ఆడిషన్స్ పడ్డాయి. అప్పుడు అడిగితే అరుస్తారని చెప్పేసి ఆ భయంతోనే నేను నాన్నని అడగకుండా అప్లై చేశాను. ఓకే. కానీ ఆ మూమెంట్ యాక్సెప్ట్ చేసిన మూమెంట్ లైక్ అదే లైఫ్ టర్నింగ్ మూమెంట్ యాక్చువల్గా. గ్రేట్. అసలు అనుకొని ఉండరు కదా ఫస్ట్ లో గెలుస్తాను సీజన్ అని? అస్సలు అనుకోలేదు. నేను వెళ్ళాము, మన బెస్ట్ ఇవ్వాలి, ఉంటామా వచ్చేస్తామా అనేది సెకండరీ, ఉన్నంత వరకు అన్నీ మన బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలి అన్నట్టుగా. యాక్చువల్లీ నాకు ఒక చెల్లి ఉంది, తనకి నాకు 13 years గ్యాప్. నేను 9th చదువుతున్నప్పుడు పుట్టింది. సో నాకు అసలు తను కూడా తిరిగేది ఈ పాడుతా తీగ. అప్పుడు తను 4th class. సో స్కూల్ మానేసుకొని షెడ్యూల్ ఉన్నప్పుడల్లా తను కూడా మాతో పాటు వచ్చేది. సో తన సపోర్ట్ కూడా ఉంది చెప్పాలంటే. నైస్ అండి, నైస్ టు నో. సో గాయత్రి గారు, చీజ్ తురుమేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ మనం ఇందులో కార్న్ యాడ్ చేసుకోవాలి. ఓకే. సో కార్న్ యాడ్ చేసుకోవాలి, చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలి, ఆరెగానో కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే, ఆరెగానో. నెక్స్ట్ మిరియాల పొడి. ఓకే. కొద్దిగా దీనికి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి.
తర్వాత కొత్తిమీర. ఓకే దీన్నంతా కూడా మిక్స్ చేసుకుందాం. ఓకే అండి. సో ఫైనల్స్ రోజు ఎలా ఉండింది పాడుతా తీయగాలో మీ టెన్షన్? చాలా, అంటే నేను అప్పటి వరకు ఏ సాంగ్ పాడినా కూడా యూస్ టు బి వెరీ కాన్ఫిడెంట్. ఫైనల్స్ అప్పుడు కూడా నేను ఒకటే డిసైడ్ అయ్యాను, ఇంకా ఫైనల్స్ దాకా వచ్చేసాము, విన్ అవుతే అవుతాం లేకపోతే లేదు. పాడేది పైగా నేను ఫస్ట్ సీజన్లో పాడినప్పుడు మాకు వచ్చిన గెస్ట్ కూడా కీరవాణి గారి. ఓకే. సో ఆయన వస్తున్నారు అంటే నేను ఎట్లా ఫీల్ అయ్యేదాన్ని అంటే, మనం స్టేజ్ మీద పాడే ఆ 5 minutes అనేది ఇంపార్టెంట్, మనం ఎంత ప్రాక్టీస్ చేసాము అన్న దానికన్నా. అంతే కదా, సంవత్సరం అంతా ఎంత చదివినా ఎగ్జామ్లో రాసిందే ఫైనల్ కాబట్టి. సో కీరవాణి గారు వస్తున్నారని టెన్షన్ పడొద్దు ఫస్ట్, ఆయన ముందర నీ బెస్ట్ పర్ఫామ్ చేయాలి అన్నట్టుగా అనుకున్నాను. బాగా పర్ఫామ్ చేశాను, విన్ అయ్యాను. అసలు ఎట్లా అంటే నేను విన్ అయిన మూమెంట్ నాకు ఒక రీల్ తిరిగినట్టు తిరిగింది కళ్ళ ముందర. నా లైఫ్ అంతా కూడా లైక్ ఎంత కష్టపడ్డాము ఏంటి అనేది మొత్తం చాలా. సో గాయత్రి గారు నెక్స్ట్ వెలిగించుకోవడమే కదా? లేదండి, దానికంటే ముందు ఇంకొక పని చేయాలి. ఓకే. నేను ముందుగా కట్ చేసుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ తీసుకొచ్చాను. సో దీనిలో మనము పిజ్జా సాస్ అలాగే మైనీస్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని కలుపుకొని దీనికి అప్లై చేసుకోవాలి. ఓకే ఓకే. ఈ లోపల స్టవ్ హీట్ ఎక్కుతుంది, వెలిగించేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ పిజ్జా సాస్లో మనం మయోనీస్ అనేది యాడ్ చేసుకుందాము. ఓకే. ఈ రెండింటిని మిక్స్ చేసుకోవాలి. సో అది కలుపుకోవడం అయిపోయింది కదండి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దీనికి ఈ సాస్ని అప్లై చేసుకోవాలి. ఓకే. సో అది పెట్టుకోవడానికి ప్లేట్ కావాలి కదండి. థ్యాంక్ యూ. సో ఓన్లీ వన్ సైడ్ సరిపోతుందా అండి? 2 sides కూడా? వన్ సైడ్ సరిపోతుంది. సో ఇట్లా అప్లై చేసుకున్న తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న స్టఫింగ్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు దీన్ని మనం ప్యాన్ మీద పెట్టి. ఓకే. సో ప్యాన్ పెట్టేసాం, ఆల్రెడీ హీట్ కూడా ఉంది, ఇందాక వెలిగించేసాం కాబట్టి జస్ట్ అలా ప్లేస్ చేసేది. జస్ట్ అలా ప్యాన్ మీద ప్లేస్ చేసేసి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. కొంచెం బటర్ యాడ్ చేద్దాం. ఓకే. సో బటర్లో ఈ రెండు కూడా పెట్టుకుంటాం. సో జస్ట్ వన్ సైడ్ టోస్టింగ్ సరిపోతుంది. దీనికి ఇప్పుడు మూత పెట్టేసుకుంటాం. ఓకే. సో గాయత్రి గారు అయిపోయి ఉంటుందండి? అయిపోయిందండి. ఇప్పుడు తీసేద్దాం, సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. ఓకే అండి, ఇదిగోండి సర్వింగ్ ప్లేట్. ఇదిగోండి గరిట. అయితే గాయత్రి గారు, సో మీ పాడుతా తీయగా ఎక్స్పీరియన్స్ అది చెప్పారు మాతోటి. సో ఎవరి ముందు అక్కడ, అంటే చాలా మంది గెస్ట్లు అలా వస్తూ ఉంటారు కదా, సో ఎవరి ముందు పాడటం మీకు స్పెషల్ అనిపించింది? నాకైతే నిజంగా కీరవాణి గారి ముందు పాడడమే చాలా స్పెషల్ అనిపించింది. నేను చాలా బ్లెస్డ్గా లక్కీగా ఫీల్ అయ్యే మూమెంట్ ఏంటంటే, ఆయనను చూడాలనే చాలా మంది సింగర్స్ అనుకుంటారు. కానీ అలాంటిది నేను పాడుతా తీయగాలో 4th పొజిషన్ రావడం వల్ల మొన్న సిల్వర్ జూబ్లీ సిరీస్లో ఆయన నెక్స్ట్ కంపోజిషన్లో నాకు మెయిన్ పాడే అవకాశం ఇచ్చారనమాట. సో అదైతే ఎస్, అంటే ఆయన ముందు పాడి తర్వాత ఆయన కంపోజ్ చేసే సాంగ్కే నేను పాడబోతున్నాను. అలాగే నేను పాడుతా తీయగా ప్రస్తుతం సిరీస్కి మెంటర్గా కూడా చేస్తున్నాను. సో మెంటర్గా చేయడమే కాకుండా సార్తో పాటు ఆన్ స్టేజ్ కూడా అప్పుడప్పుడు పాడుతూ ఉన్నాను పాడుతా తీయగా స్టేజ్ మీద. సో ఎప్పటికప్పుడు సార్ నాకు అవకాశం ఇస్తూనే ఉన్నారు. సో ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ యాక్చువల్లీ. గ్రేట్ అండి నిజంగా. అంటే సింగర్గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు మెంటార్గా చేస్తూ, అండ్ అలానే నెక్స్ట్ అప్కమింగ్ కీరవాణి గారి మూవీలో మీరు సాంగ్ పాడబోతున్నారు. అయితే అమేజింగ్ అండి. సో మన బ్రెడ్ చీజ్ పిజ్జా రెడీ అయిపోయింది కదా. బ్రెడ్ చీజ్ పిజ్జా రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. బ్రెడ్ చీజ్ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు: చీజ్, మొక్కజొన్న గింజలు, చిల్లీ ఫ్లేక్స్, ఒరెగానో, మిరియాల పొడి, ఉప్పు, కొత్తిమీర, పిజ్జా సాస్, మయోనీస్, బ్రెడ్ ముక్కలు. బ్రెడ్ చీజ్ పిజ్జా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో చీజ్ తురుముకోవాలి. దాంట్లో మొక్కజొన్న గింజలు, చిల్లీ ఫ్లేక్స్, ఒరెగానో, మిరియాల పొడి, సరిపడా ఉప్పు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి తవా వేడి చేసుకోవాలి. ఇప్పుడు పిజ్జా సాస్లో
మైనీస్ వేసి కలిపి బ్రెడ్ ముక్కలకి అప్లై చేసి కలిపి పెట్టుకున్న మొక్కజొన్న మిశ్రమాన్ని పైన స్టఫ్ చేసి తవాపై పెట్టి వెన్నతో కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బ్రెడ్ చీజ్ పిజ్జా రెడీ. బ్రెడ్ చీజ్ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. గాయత్రి గారు టేస్ట్ చేసేద్దామా? తప్పకుండా. ఇదిగోండి. యమ్మీ ఉంది గాయత్రి గారు, నిజంగా సో మచ్. చాలా చాలా బాగుంది. అసలు ఆ ఫస్ట్ రెసిపీ కావచ్చు, ఇది కావచ్చు, రెండు కూడా అమేజింగ్ అండి. సో ఇంత మంచి రెసిపీస్ని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసి నా వంట రుచులు చేసినందుకు కూడా మీకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మరి ఇంకొకసారి మీకు అలాగే ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో చూసారు కదండి, పైనాపిల్ కోకోనట్ లడ్డు అండ్ అలానే బ్రెడ్ చీజ్ పిజ్జా రెండు కూడా చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఇది ఇవాల్టి నూతన సంవత్సర ప్రత్యేకం ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. గాయత్రి దేవి గారి పాటలతోటి అలా చక్కగా మంచి మంచి రెండు రెసిపీస్ ని కూడా మీ అందరికీ పరిచయం చేయడం జరిగిందండి. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. మరొకసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.